హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమ నరేష్. ఈరోజు నేను మీకు గోంగూర ఎండ్రాయిల కర్రీ చూపించబోతున్నాను. ఇది మా నానమ్మ స్టైల్ అండి. మా నానమ్మ అంటే మాకు చాలా ఇష్టము. చాలా వెరైటీస్ చేసి పెట్టేది మాకు. చాలా బాగా చూసుకునేది మమ్మల్ని. ఇప్పుడు ఆ స్టైల్లో మీకు చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి బాగుందని కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అలాగే ఈ వీడియో ఈ కర్రీ చేస్తూ కూడా మా నాన్నమ్మ గురించి మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను. ఫస్ట్గా మనము ఒక కుక్కర్ తీసుకుంటాము. ఆ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయలు పొడవుగా చీలిస్తే బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా మనం సన్నగా పొడవుగా కోసుకోవాలి. మనకి ఈ కర్రీ మొత్తంలో మనం ఎక్కడ కూడా కారం యూజ్ చేయము. సో అందుకనే పచ్చిమిరపకాయలు మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటామన్నమాట. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందులో గోంగూర కూడా వేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని మనము ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకి గోంగూర మెదిపితే మెత్తగా అయిపోయేలాగా కుక్ అయితే చాలు, ఉడికితే చాలు. సో మా నాన్నమ్మ అయితే చిన్నప్పుడు మాకు తాటికాయలతో రొట్టెలు చేసేదండి. అలాగే ముంజులు తినేసిన తర్వాత ఖాళీ ముంజులు ఉంటాయి కదండి, వాటితో మాకు బండి చేసేది. ఒక కర్ర అడ్డంగా పెట్టి ఇంకో కర్ర పొడవుగా నిలువుగా పెట్టి అది చేసి ఇచ్చేది. అలాగే రావి ఆకులతోని బోరలు తయారు చేసేది. కొబ్బరి ఆకులతోనేమో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు చేసి ఇచ్చేది. చాలా సరదాగా ఉండేదండి. ఆ రోజులు మళ్ళీ వెనక్కి రావు. అలాంటి మనుషులు కూడా ఎవరు ఉండరు కూడా నాకు తెలిసి. సో చాలా మంచి మనుషులు. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు మనం కర్రీలోకి వచ్చేద్దాము. కర్రీ మనకు గోంగూర అంతా కుక్ అయింది, మెదిపేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుంటాము. ఆ ప్యాన్లో ఆల్రెడీ 4-5 టైమ్స్ కడిగి ఒక వేడి నీళ్ళల్లో ఒక అరగంట ముందు నానబెట్టి వాటిని శుభ్రంగా పిండేయాలండి. వాటర్ పోయేలాగా పిండేసి ఇప్పుడు వీటిని నూనెలో వేపుకోవాలి. ఇవి మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి మనకి బాగా వేగినాయి అని ఒక మంచి స్మెల్ వస్తుంది. సో అలాగా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకుంటాము. చిన్నప్పుడు మా ఇంట్లోకి ఒక దొంగడు వచ్చాడండి. అప్పుడు మా అమ్మ మా నాన్న విజయవాడ వచ్చారన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎవరిదో పెళ్ళికి వచ్చారు. మా నాయనమ్మకి అప్పుడు చెప్పారు మా సిస్టర్ని నన్ను. అయితే అప్పుడు మా అమ్మ చీరలో ఆరేసిన చీరలో మడత పెట్టమని మా నాయనమ్మకి చెప్పి వెళ్ళింది. ఆ చీరలన్నీ మడత పెట్టింది. ఈ లోపల మా అక్క నేను నానమ్మ మాకు చీరలు కట్టు అనేసి అన్నాము. అంటే ఇద్దరికి గట్టిగా ముళ్ళు వేసేసి, ఆ రోజుల్లో వాళ్ళు ఏంటంటే చీరను ముడేసుకొని కట్టుకునేవారండి. మాకు కూడా అలాగే అంటే కట్టేసింది. ఈ లోపల ఒక పిచ్చోడు మాట, దంగోడు కాదు చెప్పాలంటే, కొంచెం మెంటలీ డిజార్టెడ్ ఒక పర్సన్ అప్పట్లో కొంచెం తిరిగేవాడు మా ఏరియాలో. సో ఆ రోజు ఏంటంటే మా నాయన చేపల కూర వండి పెట్టింది. ఆ స్మెల్కి అటెంప్ట్ అయిపోయి తినేయడానికి ఇంట్లోకి వచ్చాడనమాట. ఇంకా గబగబగా తలుపులు వేసేసి మా నాన్నమ్మ తలుపుల మధ్యలో అడ్డంగా నించొని ఉంది. ఈ లోపల మా అక్క నేను నానమ్మ ఆడు తలుపు గాడిలో వచ్చి కత్తి పొడిసేసి చంపేస్తాడు నిన్ను అనగానే భయపడిపోయి ఇటు అటు చేతులు పెట్టి నుంచుంది. ఈ లోపల పక్క వెనక అతను ఇంటి వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళని బయట తీసుకెళ్ళారు. అలాగా చాలా సిచ్యువేషన్స్ మాకు మెమరీస్ చాలా ఉన్నాయి మా నాయనంతో. ఇప్పుడు మనం ఆల్రెడీ కడాయి తీసుకున్నాం, రొయ్యలు వేపేసుకున్నాం కదా. రొయ్యలు వేపేసి పక్క తీసుకున్నాం కదండి. అదే కడాయిలో మనము జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి. తాలింపులు వేగిన తర్వాత మనము ఈ గోంగూర మెదిపేసిన గోంగూర అందులో వేసేసుకొని రొయ్యలు కూడా వేసేసుకొని దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ 10 మినిట్స్ వరకు దీన్ని మనము వేడి చేసుకోవాలి, కుక్ చేయాలి. అంతే అండి, చాలా రుచికరమైన గోంగూర ఎండ్రాయిల కర్రీ
రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి గోంగూర ఎండ్రాయిలు ఇష్టమో కమెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం. నేనైతే అంటాను, ఆకుకూరల్లో రారాజు అంటే గోంగూర అనొచ్చు. అంటే కాయగూరలో వంకాయ రారాజు అంటే వంకాయ అంటారు కదా, సో అలాగా గోంగూర నాకైతే చాలా ఇష్టం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.